ఆ రోజుల్లో సంఘం లేదు, సంఘస్థులు లేరు, సొసైటీ లేదు, ఒక్కడేనండి. అతను ఒక్కడే ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తున్నాడు. ఏమని? అందరికీ తీర్పు ఉంది. ఎప్పుడండి తీర్పు? యేసు ప్రభు ఒకసారి రావాలి, సిలువలో మరణించాలి, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాలి. ఆ తర్వాత మరలా రెండోసారి యేసు ప్రభు రావాలి, 1000 సంవత్సరాలు పరిపాలన చేయాలి. ఆ తర్వాత తీర్పు. అప్పుడు జరగబోయే తీర్పు గురించి ఇప్పుడే చెప్పేస్తున్నారు హనోకు. అర్థమైంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందే, యేసు ప్రభు వారు భూమి మీద రాకముందే ఒకరోజు యేసు ప్రభు తీర్పు తీరుస్తారని ప్రవచిస్తున్నాడు. ఇంత జ్ఞానం యాడించి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, హనోకు ప్రవచించాడు. ఏమని? తీర్పుంది. ఎవరికి తీర్పుంది? ప్రతి వారికి తీర్పుందని ప్రకటించాడండి. ఈరోజు మనం కూడా ప్రకటించాలి. ఏమని? మార్క్సు వార్త 16వ అధ్యాయం, మార్క్సు వార్త 16వ అధ్యాయం 15 లేదా 15 అయ్యా, బైబిల్ తిప్పాలా ప్లీజ్? ఓపెన్ యువర్ బైబిల్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మకపోతే ఏం పర్వాలేదు అనలేదట. ఏముంది? నమ్మకపోతే శిక్ష, అది తీర్పు. నమ్మితే పరలోకం, నమ్మకపోతే శిక్ష. ఈరోజు హనోకులాగా నీవు నేను చెప్పాలండి. ఏమని? సహోదరుడా, సహోదరి, నువ్వు నమ్మితే పరలోకం, నమ్మకపోతే శిక్ష ఉంది, తీర్పు ఉంది నీకు చెప్పాలి. హనోకు కొన్ని వేల సంవత్సరాలకు ముందే చెప్పాడు తీర్పు ఉందని. చెప్పాలంటే, తీర్పు ఉందని చెప్పాలంటే నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలా ఉండాలి? ఇప్పుడే కదా చెప్తున్నాను, దేవునికి ఇష్టడుగా ఉండాలి. హనోకు రాబోయే తీర్పుని గురించి చెప్పగలిగే కెపాసిటీ వచ్చింది హనోకు అంటే. ఎలా వచ్చింది? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు కనుక ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని? తీర్పుంది, తీర్పుంది. ఈరోజు మనవాళ్ళు సువార్త చెప్పంటే వాళ్ళు పడతారేమో, తిడతారేమో. తిరుపతిలో వాళ్ళు చర్చలను మూసేయమని చెప్పారంట. 27 సంఘాల వాళ్ళకి పర్మిషన్ లేదంట. ఎందుకు తిప్పడలేమా? ఇది మన వరస. ఎందుకు గుట్టుగా ఇంట్లో ఏదైనా కావాలంటే సాదా? అది కాదండి. నువ్వు అలాగా ఉన్నావంటే నువ్వు దేవునికి చెప్పండి ఇష్టడుగా లేవు అనే మాట నువ్వు తెలుసుకోవాలి. నీవు దేవునికి ఇష్టడుగా ఉండే సాక్షులు నీకుంటే నువ్వు ఏ వీధిలోకి వెళ్ళి నువ్వు సువార్త చెప్పినా, ఏమన్నా తిరుపతికి వెళ్ళి తిరుమలకి వెళ్ళి నేను సువార్త చెప్పి సాక్షి చెప్తుంటే నిన్నెవడు ఏం చేయలేడు. ఓకే, ఆ సాక్ష్యం లేదు కనుక ఈరోజు మన వాళ్ళు భయపడుతున్నారు. పత్రికలు పంచితే ఏమని అంటారేమో, సువార్త చెప్తే ఏమని అంటారేమో. అన్నమాట జాగ్రత్తగా వినండి. ఈరోజు హనోకులాగా ధైర్యంగా రాబో తీర్పు ఉంది, లేకపోతే నరకం ఉంది, ఆ నరకంలో మనుషులు కాల్తారని ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం మనకు రావాలంటే మనం చేసే పనులు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలండి. అందులో గుడ్ ఎగ్జాంపుల్ మనకు హనోకే. హనోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక, హనోకు ఇష్టమైన వాడుగా దేవునికి ఇష్టమైన హనోకు జీవించాడు కనుక హనోకును పరలోకానికి తీసుకెళ్తా ఉంటే దేవదూతలు అందరూ అడిగారట, ఏం ప్రభా ఒక్కడ తెచ్చివేందు నువ్వు? అంతమంది ఉన్నారు కదా, చాలా మంది ఉంటే భూమి మీద ఒక్కడే తెచ్చివేందయ్యా అని అడిగారంట. ఎవరా? దేవదూతలు. నువ్వు చూసేవారు అక్కడ మన మీద. ప్రభు అంటున్నాడు, ఓ దూతలారా, మీ ప్రశ్న బాగానే ఉంది, నిజమే. ఎంతో మంది ఉంటే ఒక్కడే తెచ్చింది నిజమే. నాకు కావాల్సింది సంఖ్య కాదు, నాకు కావాల్సింది సంఖ్య కాదు. ఎవరు నాకు ఇష్టంగా ఉన్నారో
వాళ్ళను మాత్రమే నేను నా ఇంటికి తెచ్చుకుంటాను అన్నాడు. ఇక ఒక్కరి నుండి తెలవలేదు. ఎంతమంది భూమి మీద ప్రజలుంటే ఒక్కరినే తెచ్చారని ప్రభా పర్లేదు అన్నప్పుడు అది ఇచ్చిన ఆన్సర్ అది. మిగతా వాళ్ళందరూ నా మాట విన్నవాళ్ళు కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవించారు కనుక వాళ్ళ ఇంటికి నేను తీసుకురాలేదన్నాడు. సెకండ్ పార్ట్ మనకెళ్తే తర్వాత నోవహు కుటుంబం కనబడుతుంది. తర్వాత ఏకంగా యేసుక్రీస్తు ప్రభువు వారికి వస్తే యేసు ప్రభువు వారు అన్నారు, నేడే నువ్వు నాతో కూడా, నేడే నువ్వు నాతో కూడా, నేడే నేడే నీవు నాతో కూడా. ఎవరు చెప్పండి మాట చెప్పండి, దొంగతో. ఇప్పుడు ఏసయ్య పక్కన ఎవరు చెప్పాలండి, నువ్వు తెరవండి అమ్మా. ఏసయ్య పక్కన ఎవరు? నా నోరు పోతుంది కానీ మీ నోరు. ఇప్పుడు ఏసయ్య దొంగ, ఏసయ్య దొంగ నడుస్తున్నారు. ఏడా పర్లోకంలో, ఏడా ఎవరు పక్కన? దేవదూతను చూశారు. నవ్వే నవ్వు. ఎవరికే ఏమిటి నవ్వుతారు? ఏమిటి సంగతి అంటే 33 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి ఎవరు? యేసయ్య ప్రక్కన ఎవరున్నారు అంటే చెప్పేదా? 33 సంవత్సరాలు పరమ నికృష్టమైన దొంగతనాలు చేసి దొంగగా పేరు పొంది చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 33 years దొంగోడేమో శిలువలో వేలాడుతున్నప్పుడు ఏం చేశాడు? దేవునికి ఇష్టమైన వాడుగా అంతేమండి ప్రోత్సేమే ఏమన్నాడు? యేసు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను, నీ రాజ్యములో ఉందా తో ఉందా, నీ రాజ్యములో వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇంపైన మాట, ఇష్టమైన మాట పలికాడు. ఇప్పుడు తీసుకెళ్తున్నాడు అలాగే పరలోకానికి. పరలోకంలో నడుస్తున్నారు ఇద్దరు పక్కన. 33 సంవత్సరాలు దొంగగా జీవించిన వ్యక్తి, 33 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి పరలోకంలో నడుస్తున్నారు. యేసుకు కావాల్సింది మరలా అడిగారు శిష్యులు కాదు దూతలు, ఏ ప్రభువా ఒక్కడినే చేయండి. ఈరోజు వీడు ఒక్కడే నాకు ఇష్టంగా జీవించాడు, నాకు కావాల్సింది సంఖ్య కాదు, నాకు ఇష్టమైన వాడు, నేను చెప్పిన మాట ప్రకారం జీవించేవాడు అన్నట్టు. నా మాట జాగ్రత్తగా, నువ్వెంత భయంకరమైన పాపివైనా సరే నువ్వు ఆయనకి ఇష్టమైన వాడుగా జీవిస్తే తప్పకుండా ఆయనతో కూడా నడిచే భాగ్యం నీకు కూడా. ఆయన ఎదురు చూస్తున్నాడు హానోకు వలె. ఈరోజు నీవు నేను మనము ఆయనకి ఇష్టమైన వారంగా సాక్ష్యాన్ని కలిగి ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన వారంగా సాక్ష్యాన్ని పొందుకుని ఉంటామో మనము ఆనందంగా ఉంటాము. మొదటి పత్రిక తిరుపతి రండి 5వ అధ్యాయం 15వ వచనంలో దేవుని చిత్తాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎల్లప్పుడూ 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 సంతోషంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలంటే, ఈ సంవత్సరం అంతా ఈ మొదటి ఆదివారం మొదలుకొని చివరి ఆదివారం దాకా మనం సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 31వ అధ్యాయం మనం చదువుకున్న భాగంలో 31వ అధ్యాయం తొందరగా 32:1 క్షమించాలి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ ఆర్ అని ఉంది. తెలుగులోకి మనం అనువదించుకుంటే ఆత్మ సంబంధంగా దీవించబడము, లేదా ఒక మాటలో చెప్పాలంటే నిజమైన ఆనందానికి బైబిల్ పెట్టిన పేరు ధన్యుడు అంటాం. సో ఫస్ట్ నేను చెప్తున్నా, ఈ సంవత్సరం అంతా మనం ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన క్వాలిటీస్ ఏమండాలి? మన పాపములన్నిటికీ ఏమండాలి? పరిహాటి ఒక్క పాపం కూడా మనం లేకుండా ఉంటే వినొచ్చు. ఎట్ట నా పాపం లేకుండా ఉంటామా? వీలవుతుంది? వీలుగా చెప్పండి. పాపం లేకుండా ఉండడము వీలవుతుందా వీలు కాదా చెప్పండి.
వీలవుతుందా వీలు కాదా? చెప్పండి. అవుతుంది. వెరీ గుడ్. వీలవుతుంది. మీరు అనుకుంటున్నారు వీలవుతుంది అని అంటే మీ ఉద్దేశం పాపే అర్థం కాదు. పాపే చేయకుండా ఉండడం అనేది ఈ ప్రపంచంలో ఎవరికి వీలయ్యే పని కాదు, ఒక దేవుడు తప్ప. అయితే మరి ఎట్టనా? 2వ అధ్యాయం 1 యోహాను రాసిన పత్రిక పత్రిక 2వ అధ్యాయం 1 యోహాను రాసిన పత్రిక 1వ వచనం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై. ఏమండి? పాపము చేయకుండాటకై అంటే మనం చేస్తానే ఉంటాం పాపం. ఒప్పుకోరా? ఏం చేస్తున్నా? పాపము చేస్తానే ఉంటాం. బైబిల్ సత్యాన్ని గమనించండి. అయితే ఏమంటుంది బైబిల్? మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచ్చు ఉన్నా. ఎవడైనను పాపం చేసిన యేసుక్రీస్తును ఉత్తరవాది. ఎందుకు రాస్తున్నాడు ఈ మాట మనకి అంటే? దయచేసి నేను వాక్యం చెప్తున్నప్పుడు మీరు పాపం చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా తీసుకోబాకండి. అని చెప్పాడండి పాపం చేయొచ్చంట, పాస్టర్ గారు చెప్పారండి పాపం చేయొచ్చంట అనుకోబాకండి. అదే ఉంది. పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయచున్నా. ఎవడైనను పాపము చేసినడలా ఎవరైనా సరే పాపం చేస్తే ఏం గుర్తుపెట్టుకోవాలి? వెంటనే నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి? అడ్వకేట్ లేకపోతే లాయర్. అడ్వకేట్ మన కోర్టు వచ్చిందా? కోర్టు మన స్వర్ణకుమారి కోర్టు అంటే స్వర్ణకుమారి మర్చిపోయాను. స్వర్ణకుమారి గుర్తున్నా కోర్టు గుర్తున్నారు. కోర్టులో నేను ఎప్పుడూ కోర్టుకి వెళ్ళలేదు. ఈ మధ్య కోర్టుకి పోవడం పడబడింది. ఎదురుగా జడ్జి ఉంటాడు, ఆడుంటాడు జడ్జి కోసం ఉంటాడు. ఇటుపక్క ఎదురుగా ముద్దాయి ఉంటాడు, ఇటుపక్క ఒక లాయరు, ఇటుపక్క ఒక లాయర్ ఉంటారు. ఈ లాయర్ ఏమో ఒక లాయర్ ఏమో లేకపోతే లాయర్ అడ్వకేట్ చేస్తారు. లాయర్ వేరు, అడ్వకేట్ వేరు అనుకో. ఒకసేపు ఈ లాయర్ అనే వ్యక్తి ఇటుపక్క చేరి నువ్వు ఈ పాపం చేసావు, ఆ పాపం చేసావు, ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అంటాడు. ఈ పక్క ఇటుపక్క ఉండే అడ్వకేట్ మాత్రం కౌంటర్ వేస్తుంటాడు. కౌంటర్ వేస్తున్నాడు ఇటుపక్క చేరి అది 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 తప్పు కాదు, ఇది తప్పు కాదు, అది తప్పు కాదు, ఇది తప్పు కాదు ఇటుపక్క చేరి అంటే నేను ఈ మధ్య పోయినప్పుడు చెప్తున్నా. నేనే ఒక ముద్దాయి ఆ రోజు ఏ పాపం చేసాడు ఆనందం పడండి. నేను చెప్తూ ఉంటే ఆమె రాస్తూ ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారండి. ఒక ఆయన ఇంకాడు ఆయన కౌంటర్ వేస్తున్నాడు. నేను ఒక వస్తువు దొంగతనం అయింది అని చెప్పాను. అతను అన్నాడు అసలు ఆ దొంగడు అసలు దొంగతనమే చేశాడు అన్నాడు. పోయినాయి కాబట్టి కదా సార్ నేను దొంగతనం అయిందని కదా చెప్పిందంటే అతను అంటాడు లేదు లేదు వేరే వాళ్ళు ఎవరో నీ చేత చెప్పించి వాడు దొంగ అన్నాడు అన్నాడు. నేను చెప్పింది కోర్టులో చెప్తున్నా. కోర్టులో అండి ఒక లాయర్ చెప్తున్నాడు. అంటే ఎలాగైనా సరే ఆ దొంగడు దొంగ కాదనడానికి వాదిస్తున్నాడు. అట్లా వాదించేవాడే మన ప్రభు అయినా చెప్పండి యేసుక్రీస్తు. ఇటు పక్క వాదించే లాయరు ఏమంటాడు ఆయన? ప్రకటన గ్రంథం చెప్పండి నువ్వు. ప్రకటన గ్రంథం 12:10 అదేనా కరెక్టా ఫ్రెండ్స్? ప్రకటన గ్రంథం మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్తున్నది రాత్రి పగలు మన దేవుని ఎదుట ఎప్పుడండి రాత్రి పగలు ఈ లోకంలో కోర్టు కన్నా హాలిడేస్ ఉంటాయి కానీ